గైస్ ఈ వీడియోలో నేను కొన్ని డేటా టైప్స్ ఉన్నాయి మనకి SQL దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆల్రెడీ నేను 2 డేటా టైప్స్ చూపించా కదా, ఏంటి అవి? ఇంట్ ఒకటి, ఫ్లోట్ ఒకటి. ఇంట్ ఏం చేస్తుంది గైస్? ఇంటీజర్స్ని స్టోర్ చేసుకుంటుంది. ఇంటీజర్స్ అంటే ఏంటివి? ఇలాగ -1, -2 ఆర్ నార్మల్ 3, 4 ఇలా నార్మల్ నెంబర్స్ ఉంటే వీటిని మనము ఇంటీజర్స్ అంటాం. సో ఈ వాల్యూస్ని స్టోర్ చేసుకునే దానికోసం మనకి ఇంట్ అని ఉంది. ఫ్లోట్ అంటే డెసిమల్ వాల్యూస్ అంటే -1.23 ఓకేనా, లేదంటే 6.78 ఇలా ఉండే వాటి మనము డెసిమల్ వాల్యూస్ అంటాం. దీన్ని స్టోర్ చేసుకునే దానికోసం మనకు ఉండేది ఫ్లోట్. ఈ 2 డేటా టైప్స్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. ఇంకొన్ని డేటా టైప్స్ ఉన్నాయి కదా, దాని గురించి డిస్కస్ చేద్దాం. మీ అందరికీ ఆల్ఫాబెట్స్ తెలుసు కదా. ఆల్ఫాబెట్స్ అంటే ఏంటివి? స్మాల్ ఏ నుంచి క్యాపిటల్ ఏ వరకు, క్యాపిటల్ ఏ నుంచి క్యాపిటల్ Z వరకు, స్మాల్ ఏ నుంచి స్మాల్ Z వరకు, ఇవన్నిటిని ఆల్ఫాబెట్స్ అంటాం కదా. ఈ ఆల్ఫాబెట్స్ అన్నిటిని మనం స్టోర్ చేసుకోవాలంటే మనకుండే క్యారెక్టర్, మనకుండే డేటా టైప్ ఏది అంటే varchar. ఈ varcharలో మనం ఏమి ఇవ్వాలి అంటే ఇలా బ్రాకెట్స్ పెట్టి మనము ఒక నెంబర్ అనేది ఇవ్వాలి. ఈ నెంబర్ ఏమి అంటే గైస్ మ్యాక్సిమం క్యారెక్టర్స్ అని. నేను దీని గురించి చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఈ వీడియోలోనే, అప్పుడు చెప్తానండి మ్యాక్సిమం క్యారెక్టర్స్ అని. ప్రస్తుతానికి మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు అంటే ఈ ఆల్ఫాబెట్స్ స్టోర్ చేసుకోవాలంటే మనకున్న డేటా టైప్ varchar. ఈ varcharకి మనము స్మాల్ బ్రాకెట్స్ ఇచ్చి మధ్యలో ఒక నెంబర్ ఇవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ మనకుండేది స్పెషల్ క్యారెక్టర్స్, ఓకేనా. స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఏం గాస్? ఈ @ అవేనా, @ హ్యాష్, స్టార్ ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మనము స్టోర్ చేసుకోవాలంటే మనకున్న డేటా టైప్ సేమ్ varchar. కాపీ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, అంతే. నెక్స్ట్ మనకుండేది డేట్. మీ అందరికీ డేట్ తెలుసు కదా. ఆ డేట్లో ఏముంటాయి? డే ఉంటుంది, మంత్ ఉంటుంది, ఇయర్ ఉంటుంది. సో ఈ డేట్ని మనము స్టోర్ చేసుకోవాలి అంటే మనకుండే డేటా టైపు డేట్, అంతే సింపుల్గా డేట్. నెక్స్ట్ అలానే టైం. మీ అందరికీ టైం తెలుసు కదా, మినిట్స్ ఉంటాయి, సెకండ్స్ ఉంటాయి, అవర్స్ ఉంటాయి. సో ఈ టైం యొక్క టైం స్టోర్ చేసుకోవాలంటే మనకున్న డేటా టైపు టైం, అంతే. ఇప్పుడు ఇంకొకటి ఉంది లాస్ట్, అదేమి అంటే డేటును ప్లస్ టైం రెండింటిని మనం ఒకే దగ్గర స్టోర్ చేసుకోవాలి. డేటుని టైంని ఒకటే దగ్గర స్టోర్ చేసుకోవాలి అంటే మనకుండే డేటా టైపు డేట్ టైం, అంతే. రెండింటిని కలిపేయండి, అంతే గాయస్. ఇవి ఉన్నాయి డేటా టైప్స్. ఇవి కాకుండా మనకి చాలా ఉన్నాయి, బట్ అవన్నీ చెప్తే మీకు గుర్తుండవు. నేను సిచ్యువేషన్ తగ్గట్టుగా మీకు చెప్తా, ఓకేనా. బట్ ప్రస్తుతానికి మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఈ 7 డేటా టైప్స్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఏంటి? ఇంట్ ఎక్కడ వాడతాం మనము? ఇంటీజర్ స్టోర్ చేసుకునేకి. ఫ్లోట్ అయితే ఫ్లోట్ వాల్యూస్ని. varchar ఎక్కడ వాడతాము? ఆల్ఫాబెట్స్కి ప్లస్ స్పెషల్ క్యారెక్టర్స్, ఈ రెండింటికి మనము సేమ్ డేటా టైపే వాడతాం. డేట్ని స్టోర్ చేసుకోవాలంటే డేట్ అని ఉంది, అంతే. టైం స్టోర్ చేసుకోవాలంటే టైం. డేట్ ప్లస్ టైం ఒకటే కాలంలో స్టోర్ చేసుకోవాలి అంటే డేట్ టైం అని ఉంది. నేను మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఫస్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను, ఇలాగా క్రియేట్ టేబుల్. నేను ఏమని పెడుతున్నానంటే ఇంటీజర్స్ అని క్రియేట్ చేస్తున్నా. సో నేను ఈ దీంట్లో ఏం చేస్తున్నా అంటే ఒక కాలం నేమ్ ఇస్తున్నా. కాలం నేమ్ జస్ట్ సింపుల్గా ఏ అని పెట్టుకుంటా. సో నేను ఈ కాలంలో నేను ఇంటీజర్స్ని స్టోర్ చేసుకుంటున్నా. ఇంటీజర్స్ స్టోర్ చేసుకోవాలి, సో నేను ఏం డేటా టైప్ ఇవ్వాలి? ఇంట్ అని ఇవ్వాలి, అంతే గైస్, ఓకేనా. సెమీకోలన్ పెడుతున్నా. సేమ్ అలానే నేను ఫ్లోట్ వాల్యూస్ స్టోర్ చేసుకోవాలి. అప్పుడు నేను డేటా టైప్ ఏమి ఇవ్వాలి? క్రియేట్ టేబుల్ నేమ్ ఫ్లోట్స్ అని పెట్టుకుంటున్నా. అండ్ దీంట్లో కాలం నేమ్ నేను జస్ట్ ఒక B అని ఇస్తా. సో నేను ఫ్లోట్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి కాబట్టి నేను ఫ్లోట్ అని ఇస్తున్నా, లాస్ట్లో సెమీకోలన్, ఓకేనా. ఈ రెండు మీకు ఆల్రెడీ తెలుసు, నేను ఇంతకుముందు చూపించా. ఇప్పుడు థర్డ్ చూడండి, నేను ఆల్ఫాబెట్స్ని స్టోర్ చేసుకోవాలా, ఓకేనా. సో అప్పుడు నేను ఏమి ఇవ్వాలి అంటే క్రియేట్ టేబుల్ ఆల్ఫాస్ అని ఇచ్చి ఒక కాలం C అని నేమ్ పెట్టి varchar అని ఇస్తున్నా, ఓకేనా. varchar దీని పక్కన ఒక నెంబర్ ఇవ్వాలని చెప్పా, అవునా, మ్యాక్సిమం క్యారెక్టర్స్ అని. నేను ఇక్కడ 5 అని ఇస్తున్నా గైస్, ఓకేనా. 5 అని ఇచ్చి లాస్ట్లో సెమీకోలన్ పెడుతున్నా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నేను ఈ ఆల్ఫాస్లోకి నేను డేటాని ఇన్సర్ట్ చేస్తున్నా. ఇన్సర్ట్ ఇంటూ ఆల్ఫాస్. ఇదేనా మనకి క్వైరీ? ఇన్సర్ట్ చేయాలి అంటే డేటా అని టేబుల్లోకి నేను ఫస్ట్లో చెప్పా వాల్యూస్ అని ఇచ్చి. బాగా అబ్జర్వ్ చేయండి గైస్. ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను అంటే ఆల్ఫాబెట్స్ని స్టోర్ చేసుకోవాలి కదా, నేను ఇక్కడ యాపిల్ అని ఇస్తున్నా, ఓకేనా. అండ్ యాపిల్ అనేది కూడా ఎలా ఇవ్వాలి అంటే క్యారెక్టర్స్కి కోడ్స్లో ఇవ్వాలి, ఇలాగా సింగిల్ కోడ్స్లో. మీరు ఇక్కడ ఇంటీజర్స్కి అయితే ఇలా ఇచ్చేస్తారు కదా, దీన్ని కాపీ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేసి ఇంటీజర్స్ కాబట్టి ఇలాగ నేను 11 అని ఇచ్చా. సో దీనికి కోడ్స్ ఏం అవసరం లే ఇంటీజర్కి. అలానే ఫ్లోట్ వాల్యూస్కి కూడా కోడ్స్ ఏం అవసరం లే, నార్మల్గా మీరు ఇలా ఇచ్చేస్తే సరిపోతుంది. 1.23 అని ఇచ్చా. సో ఇంటీజర్కి ఫ్లోట్స్కి అయితే కోడ్స్ అవసరం లే. కాకపోతే ఇది ఆల్ఫాబెట్స్ కదా, ఆల్ఫాబెట్స్కి మీరు ఏం చేయాలి అంటే కోడ్స్లో వాల్యూ ఇవ్వాలి.
అండ్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, నాకు యాపిల్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి గైస్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి 1 2 3 4 5 క్యారెక్టర్స్ ఉన్నాయి, అంటే ఇది వ్యాలిడ్. బట్ అదే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే ఇంకొక లెటర్ యాడ్ చేస్తున్నా, యాపిల్స్ అని పెడుతున్నా. ఇప్పుడు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి దీంట్లో, 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి దీని దగ్గర నుంచి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 5 అని ఇచ్చా. 5 అంటే మీనింగ్ మ్యాక్సిమం క్యారెక్టర్స్ అని. ఇక్కడ మ్యాక్సిమం క్యారెక్టర్స్ ఎన్ని పెట్టాలి, ఒక వర్డ్లో మనము 5 ఉండాలి. సో యాపిల్లో 5 ఉన్నాయి కాబట్టి అది యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ యాపిల్స్లో ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి, అంటే మనకి దీని నుంచి ఎర్రర్ వచ్చేస్తుంది. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా, ఈ నెంబర్ మీనింగ్ ఏమి అంటే మ్యాక్సిమం ఈ వర్డ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి అని. మీరు కావాల్సింటే తక్కువ పెట్టుకోవచ్చు, అంటే ఇలా పెట్టుకోవచ్చు. నేను జస్ట్ యాప్ అని ఇస్తున్నా, దీంట్లో మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 3 లెటర్స్ ఉన్నాయి, కానీ మ్యాక్సిమం ఎంతవరకు పెట్టుకోవచ్చు, 5 వరకు పెట్టుకోవచ్చు. సో ఇది వ్యాలిడ్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మ్యాక్సిమం క్యారెక్టర్స్ అంటే ఒక వర్డ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి అని చెప్పి మనం ఇక్కడ ఇవ్వాలి ఈ నెంబర్. సో ఇలాగ మనము ఆల్ఫాబెట్స్ని ఇన్సర్ట్ చేస్తాం. సేమ్ అలానే క్యారెక్టర్స్ అయితే ఎలా చేస్తాము, ఇక్కడ క్యార్స్ అని ఇచ్చుకుంటున్నా, ఒక డి అని పెట్టి సేమ్ ఇలానే వేర్ క్యార్ అని ఇచ్చి ఇక్కడ 3 అని ఇస్తున్నా. అంటే మ్యాక్సిమం నేను ఎన్ని క్యారెక్టర్స్ని ఇన్సర్ట్ చేయగలను, 3 క్యారెక్టర్స్ మాత్రమే ఇన్సర్ట్ చేయగలను. సో ఈ క్యారెక్టర్స్ని కూడా మనము సింగిల్ కోట్స్లోనే పెట్టాలి, మర్చిపోకండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా @ అని ఇస్తున్నా, ఇది వ్యాలిడా, వ్యాలిడే. ఎందుకు, మ్యాక్సిమం 3 క్యారెక్టర్స్ అన్నాడు, కానీ ఇక్కడ నేను ఒకటే పెట్టుకుంటున్నా. సో ఇది వ్యాలిడ్. సేమ్ అలానే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, ఇక్కడ హ్యాష్ను స్టార్ పెడుతున్నా, ఇది వ్యాలిడా, ఇది కూడా వ్యాలిడ్. ఎందుకంటే మనకి 3 క్యారెక్టర్స్ ఉండాలన్నాడు, 3 ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని కాపీ చేసి పేస్ట్ చేసి ఇంకొక 2 యాడ్ చేస్తాను, // ఒకటి, పర్సంటేజ్ సింబల్ ఒకటి. ఇప్పుడు ఇది వ్యాలిడా గైస్, నో. ఎందుకు, మ్యాక్సిమం 3 ఉండాలి, కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి క్యారెక్టర్స్, మనకు 5 ఉన్నాయి, కాబట్టి ఇది నాట్ వ్యాలిడ్. సో ఇలాగ మనము క్యారెక్టర్స్ అనేవి ఇన్సర్ట్ చేసుకుంటాం. సో గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంట్కి ఫ్లోట్కి అయితే కోట్స్ అవసరంలా, కానీ క్యారెక్టర్స్కిను ఆల్ఫాబెట్స్కి అయితే సింగిల్ కోట్స్ పెట్టాలి, అప్పుడు అది మనకి ఇన్సర్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఏం డేటా టైప్ ఉంది గైస్, డేట్. ఓకేనా, డేట్ అంటే ఏమి, ఫస్ట్ నాకు డేట్ అంటే ఏమో చెప్పండి. ఫస్ట్ మనం ఏమి ఇవ్వాలి అంటే ఇయర్ ఇవ్వాలి, ఇయర్ ఇచ్చి హైఫన్, ఇది హైఫన్ సింబల్ పెట్టాలి. దాని తర్వాత మంత్ ఇవ్వాలి, మంత్ ఇచ్చాక హైఫన్ పెట్టి డే ఇవ్వాలి, ఏ డే అయితే ఆ డే. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, 2024-08 అంటే 8th month -07 అంటే 7th day అని చెప్పి. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అంటే క్రియేట్ టేబుల్ డేట్స్ అని ఇస్తున్నా, అండ్ ఇక్కడ బ్రాకెట్లో సమ్ ఈ అనే కాలం పెడుతున్నాను, ఇక్కడ టైప్ వచ్చి డేట్. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని ఇన్సర్ట్ చేయాలంటే నేను ఏం చేయాలా, సేమ్ గైస్ డేట్కి కూడా నేను ఏం చేయాలంటే సింగిల్ కోట్స్ పెట్టాలి, మర్చిపోకండి. డేట్కి కూడా సింగిల్ కోట్స్ పెట్టి ఫస్ట్ ఇయర్ ఇవ్వాలి, ఈ ఫార్మేట్ ఫాలో అవ్వాలి. నా మౌస్ మూవ్ చేస్తున్నా కదా, ఈ ఫార్మేట్ ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ 2024 అని ఇస్తున్నా, హైఫన్ పెట్టా, 08 అని పెట్టా, హైఫన్ పెట్టా, 07 అని పెట్టా. ఇప్పుడు మనకి డేట్ అనేది ఈ టేబుల్లో ఇన్సర్ట్ అవుతుంది. డేటా టైప్ వచ్చి డేట్. ఈ ఫార్మేట్ మర్చిపోకండి, ఫస్ట్ ఇయర్ ఇవ్వాలా, సెకండ్ మంత్ ఇవ్వాలా, లాస్ట్లో డే అనేది ఇవ్వాలి. అండ్ ఎలా పెట్టాలి, డైరెక్ట్గా పెట్టేస్తారా, నో, సింగిల్ కోట్స్లో ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి టైం యొక్క ఫార్మేట్ ఏమి అంటే ఫస్ట్ అవర్స్ ఇవ్వాలి, ఫస్ట్ అవర్స్ ఇస్తాము, అండ్ దెన్ మినిట్స్ ఇవ్వాలి, అండ్ దెన్ మనము సెకండ్స్ ఇవ్వాలి. ఓకేనా, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, లైక్ 07 hours, ఓకే, 07 hours 23 minutes అండ్ దెన్ 45 seconds. ఓకేనా, సో ఇక్కడ నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నా, క్రియేట్ టేబుల్ టైమ్స్, దీంట్లో నేను వచ్చి ఎఫ్ అని కాలం నేమ్ పెడుతున్నా, అండ్ టైప్ వచ్చి డేటా టైప్ టైంని స్టోర్ చేసుకోవాలి కాబట్టి టైం అని ఇస్తున్నా. సో ఇప్పుడు నేను దీంట్లోకి డేటాని ఇన్సర్ట్ చేయాలి కాబట్టి నేను ఎలా ఇస్తున్నాను అంటే సింగిల్ కోట్స్లో, దీన్ని కూడా సింగిల్ కోట్స్లోనే ఇవ్వాలి గైస్, 07:23 minutes 45 seconds. ఇప్పుడు ఇలా ఇస్తే మనకి ఏమవుతుందంటే టైం అనేది దీంట్లోకి ఇన్సర్ట్ అవుతుంది. ఇది సింగిల్ కోట్స్లో ఇవ్వాలా, నార్మల్గా ఇవ్వాలా, సింగిల్ కోట్స్లో ఇవ్వాలి. ఓకేనా, అండ్ దెన్ లాస్ట్ వచ్చి మనకు డేట్ టైం అంటే ఏం చెప్పాను నేను, డేట్ని టైంని రెండు కలిపేసేది అంతే. సో దీని ఫార్మేట్ ఏమి, ఫస్ట్ డేట్ అని ఉంది కదా, కాబట్టి ఈ డేట్ని మొత్తాన్ని కాపీ చేసుకోండి ఇలాగా, ఈ డేట్ ఫార్మేట్ మొత్తంని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఏమి ఉండాలన్నాను, టైం ఉండాలన్నాను. సో టైం ఫార్మేట్ని కాపీ చేస్తున్నాను. ఇక్కడ ఏమి ఇవ్వాలంటే గైస్ మనం ఒక స్పేస్ ఇవ్వాలి, స్పేస్ ఇచ్చి మనము టైంని పెట్టాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, డేట్ టైం అంటే డేట్ ప్లస్ టైం ఒకటే కాలంలో ఇవ్వాలి అంటే మనము ఈ డేట్ టైం అనే డేటా టైప్ని వాడతాం. అయితే ఇది ఎలా ఇవ్వాలి అంటే మనం ఇచ్చేటప్పుడు ఫస్ట్ డేట్ యొక్క ఫార్మేట్ ఇవ్వాలి, డేట్ ఫార్మేట్ ఏది, ఇయర్, మంత్, డే. దాని తర్వాత మనం ఒక స్పేస్ ఇవ్వాలి, స్పేస్ ఇచ్చి మనము టైం యొక్క ఫార్మేట్ ఇవ్వాలి, అంటే హార్స్, మినిట్స్, సెకండ్స్ అని. సో దీనికి ఒక టేబుల్ క్రియేట్ చేద్దాము, క్రియేట్ టేబుల్ డేట్ టైమ్స్,
అండ్ కాలం నేమ్ వచ్చి నేను జస్ట్ జీ అని పెట్టుకున్నా. డేట్ టైప్ ఏముంది మనకి డేట్ టైం అని ఇలా ఉంది. అండ్ దెన్ సెమీకోలన్. నేను డేటాని ఇన్సర్ట్ చేయాలి అంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వచ్చి డేట్ టైమ్స్ అండ్ దెన్ వాల్యూస్. ఇక్కడ నేను వాల్యూ ఇవ్వాలి. వాల్యూ ఎలా ఇవ్వాలి గైస్? సింగిల్ కోట్స్లో ఇవ్వాలి. ఫస్ట్ ఏం వాల్యూ ఇవ్వాలి మనము? డేట్ ఇవ్వాలి. సో నేను దీన్ని డైరెక్ట్గా కాపీ చేస్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. దాని తర్వాత టైం ఇవ్వాలి అంటే ఎలా ఇవ్వాలి? ఒక స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఇస్తే మీకు ఎర్రర్ వస్తుంది. సో ఒక స్పేస్ ఇచ్చి తర్వాత ఈ టైం ఫార్మేట్ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా. ఇలాగా మీరు ఒకటే కాలంలో డేట్ టైంను ఇవ్వాలి. సో ఇక్కడ మీరు మర్చిపోకుండా ఉండాల్సిన పాయింట్ ఏమంటే డేట్కి టైంకి మధ్యలో స్పేస్ ఉండాలి. అండ్ దెన్ ఇవి కూడా కోట్స్లో ఉండాలి. ఓకేనా? అంతే గైస్. ఈ డేటా టైప్స్తో మనము ఇలాగ వర్క్ చేస్తాం. ఇప్పుడు ఉన్న డేటా టైప్స్లో మనము దేనికి కోట్స్ ఇవ్వము? ఇంటీజర్కి ఫ్లోట్కి మాత్రమే సింగిల్ కోట్స్ ఇవ్వము. రిమైనింగ్ అన్ని డేటా టైప్స్కి మనము సింగిల్ కోట్స్లోనే ఇవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క దాన్ని రన్ చేద్దాం. నేను ఇంకా దీన్ని రన్ చేయాలి, మీకు జస్ట్ చూపించాను అంతే. సో ఫస్ట్ ఏం చేస్తానంటే నేను ఈ సెలెక్ట్ లైన్ కూడా ఇచ్చేస్తాను గైస్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏమి ఇక్కడ ఇక్కడ ఇంటూ ఆల్ఫాస్ అన్నానా, ఇంటూ ఇంటీజర్స్ అని పెడతాను. ఓకే, ఇక్కడ కూడా చేంజ్ చేయాలి. ఓకే, చేంజ్ చేస్తానండి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇంటీజర్స్ అని పెడుతున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ మూడింటిని సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది గైస్? టేబుల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఆ టేబుల్లోకి వాల్యూ కూడా ఇన్సర్ట్ అయిపోయి మనకు అవుట్పుట్లో కూడా కనపడుతుంది. అబ్జర్వ్ చేయండి. 3 లైన్స్ సెలెక్ట్ చేసి రన్ బటన్ ప్రెస్ చేస్తున్నా. సో మనకు వచ్చిందా? టేబుల్ క్రియేట్ అయింది, ఆ 11 అనేది ఇన్సర్ట్ అయింది, మనకి ఇక్కడ అవుట్పుట్లోనే కనబడుతుంది. అంటే ఈ డేటా టైప్ ఇంట్ అనేది కరెక్ట్. సేమ్ అలానే ఇక్కడ చేంజ్ చేయాలి. నేను అన్ని చోట్ల ఆల్ఫా అని పెట్టేసా. ఓకే, నో ప్రాబ్లం. ఫ్లోట్స్ అని ఇస్తున్నా. అండ్ దెన్ ఈ సెలెక్ట్ లైన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ దీన్ని కూడా నేమ్ చేంజ్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసి రన్ చేస్తాను. ఇక్కడ చూడండి ఏమొచ్చింది నాకు? టేబుల్ క్రియేట్ అయ్యి ఫ్లోట్స్ అని బీ కాలం వచ్చి దాంట్లో 1.23 అని ఇన్సర్ట్ అయింది. అంటే ఈ ఫ్లోట్ అనేది కూడా కరెక్టే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇది ఆల్ఫాస్ అనే కరెక్ట్గా ఉంది, థ్యాంక్ గాడ్. సో నేను ఇక్కడ ఆల్ఫాస్ అని ఇక్కడ నేమ్ చేంజ్ చేస్తున్నా. దీన్ని మొత్తాన్ని కాపీ చేస్తున్నాను. దీన్ని మొత్తాన్ని కాపీ చేసి నేను ఇప్పుడు రన్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది చెప్పండి గైస్? నాకు ఒక చోట ఎర్రర్ వస్తుంది. ఎక్కడ వస్తుంది చెప్పండి? యాపిల్స్ అనే చోట. ఎందుకంటే ఇక్కడ 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో నేను ఈ లైన్ తీసేస్తాను. మీకు కావాల్సింటే లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ పేస్ట్ చేసి లాస్ట్లో చూపిస్తా. ఇప్పుడు చూడండి, ఈ 3 లైన్స్ రన్ చేస్తున్నాను. ఏమొచ్చింది నాకు? ఒక టేబుల్ క్రియేట్ అయ్యే ఆల్ఫాస్ అని, కాలం నేమ్ ఏముంది? సి అని ఉంది. దాంట్లో డేటా యాప్ అని ఉంది. అదేనా ఉండేది? ఇక్కడ చూడండి. అంటే ఇది ఇంతకుముందు అంటే మీరు ఇంటీజర్స్ ఫ్లోట్స్ ముందుగానే ఇన్సర్ట్ చేశారు, కానీ ఇది ఫస్ట్ టైం చూస్తున్నారు క్యారెక్టర్స్ అనేవి ఇన్సర్ట్ అయ్యాయా. సో ఈ సింగిల్ కోట్స్లు ఇవ్వడం అనేది మర్చిపోకండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఈ ఇన్సర్ట్ ఇంటూ అని ఉంది కదా, దీన్ని రన్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకు? మ్యాక్సిమం 5 క్యారెక్టర్స్ ఉండాలి, కానీ ఇక్కడ నేను ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చా? 6 ఇచ్చా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఎర్రర్ వస్తుంది. ఇక్కడ చూడండి, లాస్ట్ లైన్లో ఎర్రర్ వచ్చిందా? ఏమని ఉంది? రెడ్ కలర్ ఇంటూ మార్క్ ఉంది. ఈ పక్కన ఎర్రర్ చదవండి. దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నా. డేటా టూ లాంగ్ ఫర్ కాలమ్ సి అని ఉంది. అంటే డేటా అనేది పెద్దగా ఉందంట. ఇక్కడ మనం ఇచ్చిందేమో మ్యాక్సిమం 5 కానీ ఇక్కడ 6 క్యారెక్టర్స్ ఇస్తున్నాం. అంటే డేటా అనేది పెద్దగానే ఉంది కదా. సో ఇక్కడ నుంచి మనకి ఎర్రర్ వస్తుంది. సేమ్ అలానే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ లైన్ ఇస్తున్నాను. ఈ సెలెక్ట్ లైన్ని కాపీ చేస్తున్నా. దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ క్యార్స్ కదా, సో ఈ నేమ్స్ అనేది చేంజ్ చేస్తాను. ఇక్కడ కూడా క్యార్స్, ఇక్కడ కూడా క్యార్స్. ఇప్పుడు ఈ లైన్స్ అన్నీ గైస్ నేను సెలెక్ట్ చేసా కదా, దీని నుంచి అవుట్పుట్ ఏమొస్తుంది మనకి? ఈ 2 rows అనేవి మనకి అవుట్పుట్లో కనబడతాయి. అబ్జర్వ్ చేయండి, రన్ చేశాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, @ పడింది, @ స్టార్ పడింది. సో అంటే మనకి ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ కూడా వర్క్ అవుతున్నాయి, స్పెషల్ క్యారెక్టర్స్ కూడా. ఎస్. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ రన్ చేస్తే ఏమొస్తుంది మనకు? ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది? మ్యాక్సిమం 3 క్యారెక్టర్స్ ఉండాలి, కానీ ఇక్కడ నాకు 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. అబ్జర్వ్ చేయండి, రన్ చేశాను. ఇక్కడ క్యారెక్టర్స్ కదా, ఇక్కడ క్యార్స్ అని పెడుతున్నా. సో దీన్ని కాపీ సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, మనకి ఎర్రర్ వచ్చింది. ఏమొచ్చింది? డేటా టూ లాంగ్ ఫర్ కాలమ్ డి. అంటే ఇక్కడ మ్యాక్సిమం మనకి 3 ఉండాలి, కానీ ఇక్కడ 5 ఉంది. సో టూ లాంగ్ కదా, అందుకని ఎర్రర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, దీని పేరు ఏం పేరు? డేట్స్ కదా. సో దీని పేరు నేను డేట్స్ అని సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇది రన్ చేసి ఏమవుతుంది గైస్? సెలెక్ట్ చేసిన దాన్ని డేట్స్ అనే టేబుల్ క్రియేట్ అయ్యి దాంట్లో ఈ డేట్ అనేది ఇన్సర్ట్ అయ్యి మనకు అవుట్పుట్లో కనబడుతుంది. అబ్జర్వ్ చేయండి. సో అవుట్పుట్లో వచ్చిందా మనకు? 2024-08-07. ఫస్ట్ టైం మీరు చూస్తున్నారు డేట్ ఇన్సర్ట్ అవ్వడం. డేట్ ఇన్సర్ట్ అయిందా? ఎస్. ఇలాగ మనము డేటా టైప్తో వర్క్ చేయాలి. సేమ్ ఇలా ఇక్కడ కూడా టైమ్స్ అని చేంజ్ చేస్తున్నా. సెలెక్ట్ ఇచ్చి ఇక్కడ కూడా నేమ్ చేంజ్ చేస్తున్నా. సో దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేస్తున్నా, రన్ చేస్తున్నా. అవుట్పుట్ ఏమొస్తుంది? ఈ టైం కనబడుతుంది. అబ్జర్వ్ చేయండి.
ఈ టైం అనేది కనబడిందా 7 hours 23 minutes 45 seconds. సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా ఈ సెలెక్ట్ ఇచ్చేసి ఇక్కడ డేట్ టైమ్స్ అని ఇస్తున్నా. ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నా. అవుట్పుట్ ఏమొస్తుంది గైస్, మనకు ఈ డేట్ టైం అనేది ఒకటే కాలంలో కనబడుతుంది. అబ్జర్వ్ చేయండి. రన్ చేశాను, ఇక్కడ చూడండి ఫస్ట్ డేట్ వచ్చింది అండ్ దెన్ టైం వచ్చింది. సో ఇప్పుడు అర్థమైందా మీకు డేటా టైప్స్ ఎలా వర్క్ చేయాలని? మనకున్న డేటా టైప్స్ ఏమేమి? ఇంటూ, ఫ్లోట్, వ్యార్క్యార్. వ్యార్క్యార్లో మనం మ్యాక్సిమం క్యారెక్టర్స్ ఇవ్వాలి. అండ్ దెన్ డేట్ ఉంది, టైం ఉంది, అండ్ దెన్ డేట్ టైం ఉంది. సో ఇవన్నిటితో మనం ఎలా వర్క్ చేయాలని చెప్పి ఇక్కడ చెప్పా. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఇంటీజర్స్కి ఫ్లోట్స్ మాత్రమే మనం నార్మల్గా ఇచ్చేస్తాం. రిమైనింగ్ వాల్యూస్ అన్నీ మనం ఎలా ఇవ్వాలి? సింగిల్ కోట్స్లో ఇవ్వాలి. అండ్ ఈ డేట్ టైం ఉంది కదా, ఒకటే కాలంలో ఇస్తున్నాం కదా, ఈ డేట్కి టైంకి మధ్యలో మనం స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇవ్వకపోతే ఎర్రర్ వచ్చేస్తుంది. సో ఈ పాయింట్స్ అన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మనం కమింగ్ వీడియోస్లో ఇంకా నుంచి డేటా టైప్స్ అన్నీ వాడతాం మనం. ఓకేనా? రైట్.